తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విల్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇప్పుడు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. జయ అక్రమాస్తుల కేసులో ఆమెకు 4 ఏళ్లు జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. సాధారణ ఖైదీలు మాదిరిగానే 2-3 ఖైదీలుండే సెల్లోనే శశికళను ఉంచారు. జైలు నిబంధనల ప్రకారం శశికళకు ఖైదీ నెంబర్ 9234, ఇలవర్స్ కి ఖైదీ నెంబర్ 9235, సుధాకర్నకు ఖైదీ నెంబర్ 9236 గా కేటాయించారు. శశికళ, ఇలవర్స్ కి ఒకే గది కాగా సుధాకరన్ కు మరొకటి కేటాయించారు. ఇక చిన్నమ్మకు ఫుడ్ మెనూ విషయానికొస్తే రాత్రి వేళ 2 చపాతీలు, 200 గ్రాముల రైస్ లేదా రాగి ముద్ద, 150 మిల్లీమీటర్ల సాంబారు. ఇక ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అల్పాహారం, 11 గంటల 30 నిమిషాలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 7 గంటలకు భోజనం అందిస్తారు. శశికళ ప్రత్యేక దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె జైలు దుస్తుల్నే ధరించారు. జైల్లో శశికళకు ఏసీ రూమ్, వేడి నీళ్లు, ఇంటి భోజనం, సహాయకురాల్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఆమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. శశికళ గతంలో ఈ కేసుకు సంబంధించి 6 నెలలు ఇదే జైల్లో ఉన్నారు. అప్పుడు జయలలిత వెంట ఉండడంతో ఆమెకు వీఐపీ సౌకర్యాలు లభించాయి. కానీ ఇప్పుడు సాధారణ ఖైదీ కావడంతో ఇవేమీ దక్కలేదు. గతంలో జయలలిత, శశికళ ఇదే జైల్లో ఉన్నప్పుడు అగరబత్తీలు, కొవ్వొత్తులు తయారు చేశారు. అప్పుడు శశికళ రోజు కూలీ 50 రూపాయలుగా జైలు అధికారులు నిర్ణయించారు. ఇక శశికళ ఇప్పుడు కూడా ఇదే డ్యూటీని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.